రోజులు మారుతున్నాయి. మారుతున్న రోజులకు తగ్గట్టు మనం కూడా మారాలి. ఈ కాలంలో పని చేసుడు కాదు ముఖ్యం, పని చేయకపోయినా చేసినాం అన్నట్టు పబ్లిసిటీ చేసుకున్నది ముఖ్యం. మనం చిన్నగా మర్రిగింజంత పని చేసినా గుమ్మడికాయంత ప్రచారం చేసుకోవాలి. చేతుల కట్టె తుపాకీ పట్టుకొని బుల్లెట్ ముంగడికి 30 కిలోమీటర్లు పోతుందని తుపాకీ రాముడు చెప్పినట్టే మనం కూడా చెప్పాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పిల్ల పుట్టక ముందే కుళ్ళ తయారు చేసినట్టు లోన్ల మాఫీ కాకముందే రాష్ట్రంలో పాలాభిషేకాలు సురువైనాయి. ఇక లోన్లు మాఫీ చేసినాడు ఇంకింత ఎక్కువనే సినిమా నడిచింది. బురదలకు పోయి కేకులు కోసిండ్రు, డీజేలు పెట్టుకొని డాన్సులు చేసిండ్రు. ఇక పాల సన్మానాలకైతే లెక్కనే లేదు. లోన్లు మాఫీ చేసినాడు రేవంత్ సార్కు పాల సన్మానాలు చేయాలని 10 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రట. ఇక చూడుండ్రి ఎట్లా చేస్తున్నారు. సంబరంలో చాలా మంది లీడర్లు ఎవలకు పాల సన్మానం చేస్తున్నామో అనేది కూడా మర్చిండ్రు. ఈయనే మాజీ ఎమ్మెల్యే సంపత్ సారు. ఆయన పోట్వకు ఆయననే పాలు పోసుకుంటున్నాడు. అగో మీదికెళ్ళి 10 కోట్లు పంపిండ్రట. మరి సారు పోస్తున్న పాలు చూడండి ఎంత పల్సగున్నాయో, మొత్తం నీళ్లే ఉన్నట్టు కొడుతున్నది. అయినా రేవంత్ సార్కు ప్రేమతోని సన్మానం చేస్తున్నారు. అందులో నీళ్లు కలుపుతారా? పాలిచ్చే ముంగట బర్రె నీళ్లు ఎక్కువ తాగింది కావచ్చు, పాలు పల్సగొచ్చినాయి. ఇక సంపత్ సారు ఆయన పోట్వకు ఆయననే సన్మానం చేసుకుంటే కడియం సారు అలా బిడ్డ పోట్వకు పాలు పోసిండు. రాష్ట్రమంతటా ఇదే కదా నడిచింది. ఇక లీడర్లందరూ ఎగబడి సోనియమ్మ, రాహుల్ గాంధీ, రేవంత్ సారు పోట్వలకు పాలు పోస్తాంటే సిద్దిపేట కలెక్టర్ సార్కు కూడా ఊపొచ్చినట్టున్నది. ఆయన కూడా ఓ చెంబుల పాలు తీసుకొని సోనియమ్మకు పోసిండు. అగో కలెక్టర్ కొలువులో ఉండి ఓ పార్టీల లీడర్ కు పాలాభిషేకం చేసినని చూడకుండ్రి. మనసులో సంబరమైనప్పుడు కలెక్టర్ అయితే ఏమున్నది, పార్టీ అయితే ఏమున్నది చెప్పుండ్రి. కానీ పావలా వంతు కూడా లోన్ల మాఫీ కాకముందే సంబరాలు గీతీర్లుంటే పుసుక్కున్న తప్పిదారుల మొత్తం లోన్లు మాఫీ చేస్తే వ్యవసాయం చేసేటోళ్ళ కంటే మొదలే పెద్ద ఆఫీసర్లు అందరూ వచ్చి లైన్ బట్టి సోనియమ్మకు, రాహుల్ సారుకు, రేవంత్ సారు పోట్వలకు పాల సన్మానం చేస్తారు కావచ్చు. అప్పుడన్నా జర చిక్కడి పాలు పట్టుకరండి సార్లు. పాలు బిండే ముంగట బర్రెకు నీళ్లు పెట్టొద్దని దాని ఓనర్ కు చెప్పుండ్రి.